సార్ మీ పాప పేరు మీద కావ్య ఫౌండేషన్ పేరు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా సార్? చేస్తాం. రన్ అవుతుంది. అంటే జీవితకాలం అది రన్ అవుతూనే ఉంటుందా సార్? చాలామందికి కూడా విద్యార్థులకు కూడా మీరు ఇక్కడ హెల్ప్ చేశారు. పేదవాళ్ళు ఎవరు అడిగినా కూడా మీరు హెల్ప్ చేస్తారు ఆ ఫౌండేషన్ ద్వారా అని తెలిసింది. వాస్తవేనా సార్? వాస్తవం. సార్ ఇప్పుడు ప్రజలు అంటే ఒకవేళ సీటు మీరు సాక్రిఫైస్ చేసుకుంటే ఇదే పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే మీరే అయ్యి ఉండేవాళ్ళు. మీరు అధిష్టానం మాట గౌరవించి ధిక్కరించకుండా మీ సీట్‌ని తృణప్రాయంగా వదిలివేశారు. స్టిల్ ఈ రోజుకి మీకు సరైన పదవి అనేది ఇవ్వలేదు. మరి బహుశా రాబోయే రోజుల్లో వస్తుందో లేదో తెలీదు. కానీ ప్రజలైతే వర్మ గారికి ఒక మంచి పదవి ఇవ్వలేదు. ఆయన ఒక ఉన్నత స్థానంలో చూడాలి అనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేననేదేంటంటే హ్మ్. ఇందాకనే చెప్పాను. పార్టీ క్రమశిక్షణగా ఉంటాను నేను అంతే. అంటే మీరు క్రమశిక్షణగా ఉన్నా కూడా హ్మ్. మీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఏరియా మొత్తం మీ ఫ్యాన్సే. ఇప్పుడు నాట్ ఓన్లీ ఈ ఏరియా కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కాస్త కోస్త మీకు ఫ్యాన్స్ ఉన్నారు. వర్మ గారంటే ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! వర్మ గారికి టికెట్ ఇవ్వలేదు. ఏదో ఇవన్నీ ఒక కూడా పదవి ఇవ్వలేదు. పార్టీకి తెలిస్తే కదా! తెలిసిన సమయంలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. హ్మ్. మీరేం చెప్పట్లేదు సార్ దీని మీద. అంటే ఏదన్నా మీకేదన్నా ఈ పదవి ఇస్తున్నామని మీ చెవిలో ఏమన్నా చెప్పారా? లేతే మీకేదన్నా ఆలోచన ఏమన్నా ఉందా? అసలు ఇస్తారు ఈ పదవి ఇస్తారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారం అంతా ఉంటాయి. అంతే. అంతేగాని మనకు వేరే ఆలోచనలు ఉండవు. హ్మ్. వేరే ఉద్దేశాలు ఉండవు. అదేంటి సార్ ఒక కార్పొరేషన్ పదవిలో ఒక చైర్మన్ పదవులు ఇవ్వకపోతేనే అలిగేసేసి ప్రెస్ మీట్లు పెట్టి అంటే పార్టీని అలా గందరగోళం చేస్తుంటే నేను 23 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో సీనియారిటీ ఉన్న సభ్యుడిని. హ్మ్. 23 సంవత్సరాలు నాకు చంద్రబాబు నాయుడు గారి కంటే మంచి నాకు అభిమానం. నేనన్నా ఆయనకి లవ్ ఎఫెక్షను. హ్మ్. అలాగే లోకేష్ గారన్నా. హ్మ్. నేనెప్పుడు కూడా పార్టీ పునాది గట్టిపడి పార్టీ ముందుకు ఎదగాలి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా యువ నాయకుడి ఆధ్వర్యంలో ఎదగాలని ఆలోచించి వ్యక్తిని. హ్మ్. సార్ ఇప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని మీరు దగ్గరగా చూసారు. ఆయనలో ఏం క్వాలిటీస్ అబ్జర్వ్ చేశారు? లోకేష్ గారిలో ఏం క్వాలిటీస్ అబ్జర్వ్ చేశారు మీరు? అంటే అంటే తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడా ఏమన్నా? చంద్రబాబు నాయుడు గారి అనుభవం, హ్మ్. లోకేష్ గారు యువరక్తం హ్మ్. 2 కూడా పార్టీకి వెన్ను కింద నిలబడ్డాయి మన ఎలక్షన్లో. హ్మ్. లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్ర చేయకపోతే తెలుగుదేశం పార్టీ హ్మ్. ఆ రోజుల్లో బలపడే పరిస్థితిలో లేదు. హ్మ్. ఆయన యువగలం పాదయాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసి రౌడీలను పంపి, పోలీసులను పంపి, హ్మ్. భీమవరాన్ని అర్ధరాత్రి టెంట్ల మీద దాడులు చేయించి ఇన్ని చేయించినా సరే ఆ వయసులో లోకేష్ గారు ఎక్కడా కూడా భయపడకుండా వెనకడుగు వేయకుండా యువగలం పాదయాత్ర మొదలెట్టడమే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి పతనం స్టార్ట్ అయ్యింది. హ్మ్. అంచేత ఏంటంటే పార్టీకి 2014లో ఆయన 50 లక్షల మెంబర్షిప్ తీసుకొచ్చారు. హ్మ్. అన్నిటికంటే 2009లో నగదు బదిలీ పథకం పెట్టాలని ప్రపోజల్ చేసింది ఆయన. హ్మ్. నెక్స్ట్ మొన్న కోటి సభ్యత్వాలు చేశారు. హ్మ్. ఇలాగా పార్టీకి వెన్నెముకగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న అనుభవాన్ని కూడా ఆయన ఇచ్చిపుచ్చుకున్నాడు. హ్మ్. చేత చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మా పార్టీలో ఆయన మరి యువ నాయకుడు. హ్మ్. సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కులమత గొడవలు ఎక్కువవుతున్నాయని చెప్పి కూడా ఒక వాదన వినపడుతుంది సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సర్వీస్ ఎక్కడైతే ఉంటుందంటే అక్కడ కులం ఉండదు, మతం ఉండదు. ఉండదు. అంతే. అంతే. ప్రజాసేవ. సర్వీసు హ్మ్. నువ్వు ప్రజల కోసం మనం సర్వీస్ చేస్తున్నావు అంటే అక్కడ కులం ఉండదు, మతం ఉండదు. హ్మ్. వైసీపీ వాళ్ళు గూడా అప్పుడు ఆ మధ్య దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు లడ్డూ వివాదం అని చెప్పి బాగా ఆరోపణ చేశారు. లడ్డు వివాదంలో తప్పే ఉందండి అది. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంలో తప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం తప్పలేదు. అంటే ఒక టెంపుల్ని, ఒక దేవుడు భగవత్ స్వరూపుడు వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ని హ్మ్. 5 సంవత్సరాల్లో ఈ విధంగా తయారు చేసి ఒక ఎంతో ప్రపంచం అంతా కొనియాడి స్వామిని చేశారన్నది బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి హ్మ్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్పారు. హ్మ్. ఈవేళ మనం అరెస్టులు చేశారు. ఈవేళ తెలిసింది కదా, హ్మ్. తప్పు జరిగిందో లేదన్నది ఈవేళ క్లారిటీగా ఉంది కదా. సెంట్రల్ గవర్నమెంటే వేసింది హ్మ్. అవును. సిట్, అదే ఎంక్వైరీ. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన ఆఫీసర్లు వచ్చారు. ఇందులో ఎవరు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు, పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేదు. హ్మ్. అంటే ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిగింది. హ్మ్. రిజల్ట్ ఏంటి? హ్మ్. ఎవడెవడో ఎక్కడెక్కడో నెయ్యో తెలియదు, ఇంకోటో తెలియదు. మన దేవుడి విషయం హ్మ్. మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఆ రోజు మాట్లాడింది వాస్తవం ఉంది కాబట్టి ఈ రోజు అరెస్ట్ అవుతున్నారు. హ్మ్. ఓకే.